కొంతమంది గ్యాస్ ఏజెన్సీతో చేతులు కలిపి కస్టమర్లకు గ్యాస్ వెళ్లకుండా మధ్యలో బుడుపులతో లాభాలు పొందుతున్న ఘటన నల్గొండ జిల్లా హాలియాపట్నంలో వెలుగు చూసింది. గత 10 సంవత్సరాలుగా గ్యాస్ మాఫియా విచ్చలవిడిగా జరుగుతుండటంతో సివిల్ సప్లై ఆఫీసర్కి ప్రజలు ఫిర్యాదు చేశారు. గ్యాస్ మాఫియాలో కీలక పాత్రుడైన గంధె యాదగిరి, అతని తమ్ముడు మహేష్ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన సిలిండర్లను సివిల్ సప్లై అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 4/2024 రోజు మాకు కంప్లైంట్ వచ్చింది. ఒకటి ఏంటంటే హాలియాలో అంగడి బజార్లో ఇట డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లని ఇల్లీగల్ గా స్టోర్ చేసి మార్కెట్లో 200 రూపాయలు 300 రూపాయల దాకా ఎక్కువ పెట్టి అమ్ముతున్నారని చెప్పేసి కంప్లైంట్ రావడంతో మేము ఇక్కడ అంగడి బజార్లోకి వచ్చి వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఇక్కడ గంధె మహేష్ అనే అతని ఇంట్లో మేము వెళ్ళి చూడగా ఒక 6 సిలిండర్లు ఇక్కడ దొరికినాయి. దీంట్లో 5 సిలిండర్లు ఏమో ఫుల్ ఉన్నాయి, ఒక సిలిండర్ ఎంటీ ఉంది. ఇది గంధె మహేష్ గారి పేరు మీద ఇట్లా ఎందుకు మీరు ఇట్లా స్టోర్ చేయడం, ఇల్లీగల్ గా స్టోర్ చేయొద్దు, అమ్మొద్దు అని చెప్పేసి చేయడం వల్ల మేము దీనికి 6A కేసు బుక్ చేస్తున్నాం. ఇంకానైనా సరే ఎవరైనా ఇట్లా గ్యాస్ తీసుకొని ఓపెన్ మార్కెట్ లో అమ్మడం కానీ చేస్తే మాత్రం దీని మీద మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. ఇటువంటి ఏమైనా ఉంటే కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. నేను డిటి సివిల్ సప్లై ఇక్కడ, నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే దీని మీద నేను యాక్షన్ తీసుకొని కేసు బుక్ చేయడం జరుగుతుంది. 4/2